అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మ లక్షణాలు, ధర్మము దాని యొక్క లక్షణాలు. ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో అవధీత్. ఈ శ్లోకార్థం చూద్దాం. మనం ధర్మాన్ని నాశనం చేస్తే ధర్మమే మనల్ని నాశనం చేస్తుంది. అడవిలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించి ధర్మాన్ని నశింపజేశాడు రావణుడు. చివరకు ధర్మయుద్ధంలో రాముడి చేతిలో సపరివారంగా నశించిపోయాడు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళను ధర్మమే రక్షిస్తుంది అని అర్థం. ఎన్ని ఆటంకాలు ఆపదలు కలిగినా పాండవుల ధర్మ మార్గాన్ని విడవలేదు. ధర్మ మార్గాన్ని విడవలేదు. చివరకు వాళ్లకు విజయం చేకూరింది. ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళను ధర్మం విడిచిపెడుతుంది. అందువల్ల అందరూ ధర్మాన్ని శ్రద్ధగా ఆచరించాలి. ధర్మం మనిషికి జీవిత లక్ష్యాన్ని చూపించి చిత్తశుద్ధిని కలిగించి మంచి మార్గంలో నడిపిస్తుంది. అందరూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే చట్టాల అవసరమే ఉండదు. కనుకనే ప్రజలు ధర్మంతోనే ఒకరినొకరు రక్షించుకుంటారని మహాభారతంలో చెప్పారు. మానవుడు ఎవరి కళ్ళు కప్పి పనిచేసినా ధర్మం కళ్ళు కప్పలేడు. ధర్మమే నిజాల్ని నిరూపిస్తుంది. ధర్మం మంచిదైతే ఉత్తమ లోకాలు కలుగుతాయి. ధర్మం విషయంలో పొరపాటు పనికిరాదు. ఈ ప్రపంచంలో ధర్మం ఒక్కటే మిత్రుడు. మరణించిన తరువాత కూడా అది మనల్ని వదలదు. మనం చేసిన ధర్మం మనతోనే వస్తుంది. ఇప్పటి వరకు ధర్మాన్ని గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి ధర్మం కానిదేమిటి? పరుల్ని హింసించడం అధర్మం. పరోపకారం ధర్మం. మానవుడికి జ్ఞానం ఉంది కనుక ఏది ధర్మమో ఏది అధర్మమో తెలిసి ఉండాలి. పశువుకు ధర్మాధర్మ విచక్షణ లేదు. అందువల్ల ధర్మం ఆచరించని మనిషి పశువుతో సమానం. అన్ని కాలాల్లో ధర్మమే గొప్పదని, ధర్మాన్ని ఆచరించడమే మనిషి కర్తవ్యమని మన పెద్దలు అనేక విధాలుగా చెప్పారు. జాగ్రత్తగా అర్థం చేసుకొని మన ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలి. ధర్మం లక్షణాలు. ధర్మానికి 10 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ధృతి, క్షమా, దమో, అస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యమక్రోధో, దశకం ధర్మ లక్షణం. మనువు ధర్మానికి 10 లక్షణాలు ఉన్నాయన్నాడు. ఈ అంశాల్ని ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. ధైర్యం. ధృతి ధర్మానికి ప్రథమ లక్షణం ధైర్యం అన్నాడు మనువు. మహత్తరమైన కార్యాల్ని సాధించాలంటే ధైర్యం చాలా అవసరం. ధైర్యం లేని మనిషి జీవితంలో దేనిని సాధించలేడు. అన్యాయాన్ని ప్రశ్నించే సామర్థ్యం లేకపోతే సమాజంలో అవినీతి పెరిగిపోతుంది. సమాజంలో చెడును నాశనం చేసి మంచిని పెంచాలంటే ధైర్యం అవసరం. అందుకే ధర్మ లక్షణాల్లో ధైర్యం ప్రథమ స్థానంలో ఉంది. క్షమ అంటే ఓర్పు. ఇది ధర్మానికి రెండవ లక్షణం. క్షమ మనకు సహనాన్ని నేర్పిస్తుంది. సహనం వల్ల అనేక మంది స్నేహితులవుతారు. క్షమతో చాలా కార్యాలు సఫలమవుతాయి. క్షమ
నిరపరాధుల రక్షణకు కారణమవుతుంది. ఈ గుణం మానవుణ్ణి మహానుభావునిగా చేస్తుంది. దమః ఇది ధర్మానికి మూడవ లక్షణం. దమం అంటే మనసును అదుపులో ఉంచుకోవడం. మనసు ఆధీనంలో లేకుంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మనస్సు చాలా చంచలమైంది, వేగవంతమైంది. ఇది మనిషి చేత మంచి చెడుల్ని రెంటిని చేయిస్తుంది. కాబట్టి మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎప్పుడూ శుభ సంకల్పాలతో సత్కార్యాలు చేయాలి. మంచి వాళ్ళతో స్నేహం చేసి మనస్సును పవిత్రం చేసుకోవాలి. మనుషులు మనోనిగ్రహం సాధిస్తే మహానుభావులవుతారు. అస్తేయం అస్తేయం అంటే ధర్మానికిది నాలుగవ లక్షణం. అస్తేయం అంటే పరుల వస్తువుల్ని కోరుకోకుండా ఉండడం. ఎవరు ఎంత చేసుకుంటే అంత పరమాత్మ ద్వారా పొందుతారని మనశ్శాస్త్రాలు చెబుతున్నాయి. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ అని సామెత. దాన్ని అతిక్రమించే శక్తి మనకు లేదు. అస్తేయం అనేది ఒక మహావ్రతమని పెద్దలు చెబుతారు. శౌచం శౌచం అంటే ధర్మానికి ఇది ఐదవ లక్షణం. మానవులు మానసికంగా భౌతికంగా శుచిగా ఉండాలి. భౌతిక శుద్ధి నీటితో జరుగుతుంది. మానసిక శుద్ధి జ్ఞానంతో జరుగుతుంది. ఈశ్వరోపాసనకు రెండు చాలా ముఖ్యమైనవి. ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహ ఇది ధర్మానికి ఆరవ లక్షణం. ఈశ్వర సాక్షాత్కారాన్ని కోరేవాళ్ళు చంచలమైన ఇంద్రియాలపై నిగ్రహం కలిగి ఉండాలి. ఈ నిగ్రహాన్ని మనిషి సాధించగలిగితే జితేంద్రియుడై కీర్తి పొందుతాడు. దేహి దేహి అంటే బుద్ధి. ఇది ధర్మానికి ఏడవ లక్షణం. మంచి పనులు చేయాలంటే విశేషమైన బుద్ధి కావాలి. అలాంటి స్థిరమైన మంచి బుద్ధిని ఇమ్ము అని ప్రతినిత్యం భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశేషమైన బుద్ధి ఉన్నవాళ్ళకే ఆత్మబలం ఉంటుంది. ఆత్మబలం ఉన్నవాళ్ళకే ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుందని ఋషులు ఉపదేశించారు. విద్య ధర్మానికి ఎనిమిదవ లక్షణం విద్య. గడ్డిపోచ మొదలుకొని పరమాత్మ వరకు ఉన్న పదార్థాల నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే విద్య. అంటే వస్తువుల జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా గుర్తించడం. విద్య ద్వారా పదార్థాల నిజస్వరూపం తెలిసాక మనం దేన్ని అనుసరించాలో దేన్ని వదిలేయాలో అర్థం అవుతుంది. మంచి మార్గంలో జీవనం గడపడానికి విద్య ఉపయోగపడుతుంది. సత్యం ధర్మానికి తొమ్మిదవ లక్షణం సత్యం. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతో పాటించాలి. వ్యక్తికి కుటుంబానికి సమాజానికి సత్యమే సర్వశ్రేయస్కరమైంది. ధర్మ పరిపాలనలో సత్యమే ముఖ్యం. సత్యాన్ని ఆశ్రయించి ఉన్నదే ధర్మం. ధర్మానికి లోబడి వ్యవహరించేదే సత్యం. ఈ సత్యపాలనతో మానవులు మహనీయులవుతారు. అక్రోధ అక్రోధ అంటే ధర్మానికి 10వ లక్షణం అక్రోధం. అంటే కోపం లేకుండా ఉండడం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతాన్ని సరళతను ప్రసన్నతను కోల్పోకూడదు. ఇది సద్గ్రంథాల అధ్యయనం వల్లనే సాధ్యమవుతుంది. క్రోధం లేని వాళ్ళు సత్పురుషులవుతారు. మానవ జీవితంలో ధర్మాన్ని ఆచరించాలంటే ఏ లక్షణాలని అలవర్చుకోవాలో పెద్దలు సూచించారు. మనువు ధర్మ లక్షణాలని శాస్త్రీయంగా చెప్పిన ఈ శ్లోకాన్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటే
నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధర్మబద్ధంగా ఎదుర్కోవచ్చు. ధర్మ సాధనకు ముఖ్యంగా పాటించాల్సింది అహింస. ఇతరుల్ని మానసికంగా, శారీరకంగా నొప్పించకూడదు. మహాత్మా గాంధీ అహింస అనే ఆయుధంతోనే మనకు స్వాతంత్ర్యం సంపాదించారు. అహింసను పరమధర్మంగా పేర్కొంటారు. తరువాత చెప్పవలసిన ముఖ్య లక్షణం సత్యం. ధర్మం క్రియారూపమైతే సత్యం వాగ్రూపం. సత్యాన్ని మించిన ధర్మం లేదు. లౌకిక అర్థంలో సత్యం అంటే నిజాన్ని చెప్పడం. నుతజల పూరితంబులగు నూతులు నోరుట కంటే సోనృత వ్రత యొక్క బావి మేలు. మరి బావులు నొరుట కంటే నొక్క సత్క్రతు వది మేలు. తత్కృత శతంబున కంటే సుతుండు మేలు. తచ్చుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మెలుసోడగన్. నుతజల పూరితంబులగు నూతులు నోరుట కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు. మరి బావులు నొరుట కంటే నొక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తచ్చుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మెలుసోడగన్. 100 మంచినీటి బావుల కన్నా ఒక దిగుడు బావి మేలు. 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలు. 100 యజ్ఞాల కంటే ఒక సుపుత్రుడు మేలు. 100 సుపుత్రుల కంటే ఒక సత్యం గొప్పది అని మహాభారతం ప్రబోధించింది. సత్యవ్రతం చేతనే హరిశ్చంద్రుడు తనతో పాటు కోసల దేశ వాసుల్ని కూడా స్వర్గ సుఖాలు అనుభవించేటట్లు చేశాడు. కాబట్టి ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది కదా అని భావం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.